బహుశా ఆ రోజులు మీరు మర్చిపోయి ఉంటారేమో. మన ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు టెంట్ కింద వర్షంలో తడుస్తూ, ఎండలో ఎండుతూ, చలిలో గజ గజ వణుకుతూ నిలబడ్డప్పుడు రామ మందిరం నిర్మించకూడదని కపిల్ సిబాల్ లాంటి గొప్ప అడ్వకేట్లని, అంటే నిమిషాల్లో డబ్బులు తీసుకునే వాళ్ళు, గంటకి లక్షల రూపాయలు తీసుకునే వాళ్ళని కాంగ్రెస్ గవర్నమెంట్ నిలబెట్టి రామ మందిరం నిర్మించకూడదని ఎంత ప్రయత్నం చేసిందో. బహుశా మీరు మర్చిపోయి ఉంటారేమో. ఏ రోజైతే ఈద్, హోలీ ఒక్క రోజు వచ్చాయో ఆ రోజు అఖిలేష్ యాదవ్ మీరు ఈరోజు హోలీ జరుపుకోవడానికి వీలు లేదు, ఒకవేళ జరుపుకుంటే ఇంత సమయం మాత్రమే గడుపుకోవాలని చెప్పి ఆయన ఆంక్షలు పెట్టారు. బహుశా మీరు ఆ రోజులు మర్చిపోయి ఉంటారేమో. మన కాశీ విశ్వనాథ్ ఆలయానికి వెళ్తుంటే చిన్న చిన్న సందుల్లోంచి, మురికి కూపంలోంచి వెళ్తున్నట్టుగా దుర్గంధమైన చిన్న 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 వీధుల్లోంచి వెళుతూ కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకున్నాం. బహుశా మీరు మర్చిపోయి ఉంటారేమో. ప్రతి వారము, ప్రతిరోజు మన సైనికుల పైన రాళ్ళ వర్షం కురిసేది. బహుశా మీరు మర్చిపోయారేమో. ఎప్పుడైతే తిరంగా యాత్ర గురించి బయలుదేరినప్పుడు వాళ్ళు కాల్చి చంపబడ్డారు. బహుశా మీరు మర్చిపోయి ఉంటారేమో. ఎవరైనా రెండు వర్గాల మధ్యలో గొడవ జరిగినప్పుడు మీరే ఎందుకు అరెస్ట్ కాబడ్డారు, మీరే ఎందుకు స్టేషన్లో కూర్చున్నారు, మీరే ఎందుకు జైలుకి వెళ్ళారు? టూల్ కిట్స్ మీ మెదడుని ఎంత ప్రభావితం చేశాయో ఆలోచించండి. జై హింద్, జై భారత్.